సో ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, బిల్డింగు సో ఏం చేయబోతున్నారు, వీటన్నిటిపైన కూడా మనం లోతుగా అధ్యయనం చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టైంలో మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి కరెక్ట్గా అదే సమయంలో అక్కడ సిబ్బంది కూడా పోర్టుకోలో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది అనేది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండేదేమో. సో ఇక హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వాన దంచి కొట్టడంతో ప్రస్తుతం నగరంలో ఎలాంటి పరిస్థితి ఉంది, దీనిపైన జీహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వం ఏం చేస్తోంది, సో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టింది, ప్రజలను అవసరమైతే కొన్ని పూరుగుడిసెలక ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగుల నుంచి కూడా ఖాళీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి. నోమాన్, ఏంటి అసలు నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం హయత్ నగర్లో నమోదైంది. ఇక 9 సెంటీమీటర్ల వర్షపాతం అబ్దుల్లాపూర్ మెట్లో పెద్దంబర్పేటలో నమోదైనటువంటి పరిస్థితి. ఒకసారి సాయంత్రం నుంచి చూసుకుంటే మాత్రం సిటీలో పరిస్థితి అంతా కూడా మారినటువంటి సిచ్యువేషన్. సో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు అయితే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. దంచి కొట్టినటువంటి వర్షంతో ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లా పార్ట్లో చూసుకుంటే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దంబర్పేట, సో ఈ ప్రాంతం అయితే మోస్ట్ ఎఫెక్టెడ్గా మారిందని చెప్పవచ్చు. దాదాపు అంటే మొత్తం ఇటు హైవే మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు గంటల తరబడి ట్రాఫిక్లో ఇటు వాహనదారులు వెయిట్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హైవే మీద మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంకా ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని వనస్థలిపురం కానివ్వండి, ఆటో నగర్ కానివ్వండి, హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి అబ్దుల్లాపూర్కు మెట్కు వెళ్ళేటటువంటి మార్గంలో కూడా మొత్తం దాదాపు 3-4 కిలోమీటర్ల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరోవైపు ఇటు హైదరాబాద్ మిగతా పరిధిలో చూసుకుంటే ఏదైతే ఇటు షేర్లింగంపల్లి కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, దాంతోపాటు ఇటు ఓల్డ్ సిటీ, చార్మినార్ కానివ్వండి, మలక్పేట్, చాదర్ఘాట్, గోషామహల్ లాంటి ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీ 10 సెంటీమీటర్ల వర్షపాతం హయత్ నగర్లో నమోదైంది. ఇక గోషామహల్ కానివ్వండి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, షేక్పేట్, గోల్కొండలో కూడా దాదాపు 5 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్. సో ఇక రాగల 2-3 గంటల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక రేపు ఎల్లుండి కూడా అంటే 48 గంటల పాటు నగరానికి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు చేశారు. ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్డు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా సిటీలో పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. దాదాపు 1224 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ పురాతనమైనటువంటి బిల్డింగ్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఖాళీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే వర్షం కురిసిందంటే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది వాటర్ లాగింగ్ ఏరియాస్. గతంలో నగరంలో దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2 పెరిగిందని చెప్పొచ్చు. దాదాపు 354 వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఇప్పటికే ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ మొత్తం మాన్సూన్ టీమ్స్ ని పెట్టినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు నైట్ అంతా కంటిన్యూషన్ గా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో రాయదుర్గం కానివ్వండి, నానక్రామ్ కూడా కానివ్వండి, హైటెక్ సిటీ, ఐకియా జంక్షన్, దాంతోపాటు ఏదైతే ఇటు కొండాపూర్, గచ్చిబౌలి మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ప్రత్యేకంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు.